తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చాలండి. ఒక బిడ్డని తల్లిదండ్రులు ఏ వయసు వరకు ఎత్తుకోగలరండి? మాక్సిమం ఒక 5 or 6 years, అంతే కదండి. చిన్నప్పుడు నా మమ్మీ డాడీ నన్ను స్కూల్కి అయితే ఎత్తుకొని, బండి మీద నుంచి కూడా కిందకి దింపకుండా డాడీ ఎత్తుకొని తీసుకెళ్లి గేట్ వరకు దింపేవారు. ఇప్పుడు కాలేజ్కి అలా దింపగలరా అండి? అవ్వదు కదా. అలాగనే మనుషులు ఏం చేస్తారు, ఒక వయసు వరకు, ఒక 5 ఏళ్ళు అంతవరకే ఎత్తుకోగలరు. ఎంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులైనా అసలు ఇంట్లోంచి అడుగు పెట్టనివ్వరండి. చాలా ఇష్టం అండి వాళ్ళ పాప అంటే అని చెప్పినా సరే తల్లిదండ్రులు ఎత్తుకొని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేరు. మహా అయితే చేయి పట్టుకోగలరేమో కదండి, ఎత్తుకొని నడిపించలేరు, ఎత్తుకొని తీసుకొని వెళ్ళలేరు. కానీ మన దేవుడు ఏమని అంటున్నాడు, ముద్దిమి వచ్చు వరకు, నీ తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే నిన్ను ఎత్తుకున్నాను, నేనే నిన్ను చేశాను, నేనే నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. ఎప్పుడు వరకు అండి? ముదిమి వచ్చు వరకు, మన ఆఖరి దినము వరకు నడిపించువాడు ఆయనేనండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దామా? ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనుషులు భారాలు మోస్తూ ఉంటారు, మనుషులు బరువులు మోస్తారు, మనుషులు దేవుళ్ళని కూడా మోస్తూ ఉంటారు కదండి. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను మోస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను మోయువాడు మన దేవుడు కదా. మనీ, పవర్, వెల్త్ ఇవన్నీ కూడా మన యొక్క దేవుళ్ళు అయితే కనుక, వాటిని మోసుకుంటూ వస్తే కనుక మనకు భారంగానే మిగిలిపోతారు. కానీ ఏ రోజు మన భారాన్ని అవి ఎత్తుకోలేవు. కానీ మన దేవుని పైన ఆనుకున్నప్పుడు, మన దేవుని నమ్ముకున్నప్పుడు ఆయనే మన భారాన్ని తీసుకుంటాడని మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇంకా ముందుకు వెళ్ళి మనం గనక ధ్యానించుకుంటూ ఉంటే గనక దేవుని పైన భారం వేయడం, దేవుని నమ్మడం మాత్రమే కాదు, కానీ మరి ఈ వారము దీని గురించి కూడా ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే కొద్దీ రెండవదిగా మన ఆలోచనలను చెరపట్టాలి. చెప్దామండి, మన ఆలోచనలను చెరపట్టాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే వాటన్నిటితో పాటు బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆ స్ట్రెస్ని విడిచిపెట్టడం, క్రిటిసిజంని మర్చిపోవడము, మన వీక్నెసెస్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడము, వీటన్నిటితో పాటు దేవుని పైన ఆనుకోవడం ఎంత ముఖ్యమో ఇది కూడా ముఖ్యమే. మన ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టడానికి ఇష్టపడాలండి. అప్పుడే మనం కూడా స్ట్రెస్ నుండి విడుదల పొందుకోగలుగుతాము. చాలా మంది మనలో ప్రతి ఒక్కరము చూడండి, ఎప్పుడైనా మానసికంగా అలసిపోయాం అనుకోండి, అప్పుడే కదండి ఒత్తిడి వస్తుంది. మానసికంగా ఇంకా అయిపోయిందిలే ఇంకా అని చెప్పేసి ఒకలాంటి దీనికి వస్తాం కదా. అప్పుడు రేపటి దినాన్ని గురించి భయము, ఒత్తిడి, చింత ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దానివల్ల ఆ యొక్క ఒత్తిడి వలన మనం ముందుకు వెళ్ళలేమో అని మనకు తెలుసు కదా. అయితే ఈ యొక్క ఎటువంటి ఆలోచనలు, లేకపోతే ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టడము అంటే ఏంటి అంటే, మనము దేవుని వాక్యానికి విరుద్ధముగా ఆలోచించకూడదు. ఈ మాట సామాన్యంగా అనిపించవచ్చు, కానీ స్పష్టంగా వింటే దేవుని వాక్యానికి విరుద్ధముగా ఏంటండి? దేవునికి వాక్యానికి విరుద్ధముగా ఆలోచించకూడదు. 118వ కీర్తన 6వ వచనం చదువుదామా? 118వ కీర్తన 6వ వచనం, Psalm 118 verse 6. చదువుదామండి. యెహోవా నా పక్షంననున్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు? యెహోవా నా పక్షంనున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? మనమేమో మన నోటితో ఏమని చెప్తాం, అమ్మో వాడు ఇది చేస్తాడండి, నా జాబ్ వాడే తీపిచ్చేస్తాడండి, నా ఎగ్జామ్లో వాడే రాయనివ్వడండి, కావాలని చేస్తున్నాడండి. దేవుడు నా పక్షంననున్నాడు, నరులు నన్ను ఏమి చేయగలరు? మన ఆలోచనలు ఎలా ఉండాలండి? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నరుడు వాడు కేవలం ఒక మనిషి, ఒక రెప్పపాటున ఆగిపోయే మనిషి ప్రాణం వాడిది. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, వాడు ఏ పాటి వాడు అని చెప్పి మనం ముందుకు వెళ్ళగలగాలి. దేవుని యొక్క మాట ఇదైతే దానికి వ్యతిరేకంగా కాదండి. 34వ వచనం 4వ అధ్యాయం చదువుదామా? Psalm 34 verse 4. ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలండి, నాకు కలిగిన ప్రతి భయములో నుండి నా దేవుడు నన్ను తప్పించెను. 56వ కీర్తన 4వ వచనం కూడా చదువుదామా? Psalm 56 verse 4.
దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడెను. శరీరధారులు నన్నేమి చేయగలరు? ఆమేన్. ఇంకా తర్వాత కూడా చదువుతామండి. మన యొక్క ఎమోషన్స్ మన యొక్క ఆరోగ్యాన్ని కంట్రోల్ చేస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా అంటే, ఇప్పుడు మనం స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యామనుకోండి, ఎక్కువగా స్ట్రెస్ కలిగి ఉన్నాం అనుకోండి, ఈ స్ట్రెస్ అనేది మన బాడీలో ఉన్న హార్మోన్స్ని లేకపోతే క్యాటకాలమైన్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి. దాని ద్వారా ఏమవుతుందంటే, ఈ హార్మోన్స్ లో ఇంక్లూడ్ అయినవి ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్, ఇవన్నీ కూడా దేనికి రిలేటెడ్ అంటే, ఇంకా మన హెల్త్కి, అంటే మన యొక్క ఫేస్ స్ట్రక్చర్కి, మన యొక్క స్కిన్ ఎలా ఉండాలి, మన హార్ట్ బీట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ఇన్ఫ్లుయెన్స్ చూపించే హార్మోన్స్లో కొన్ని ఇవి కదండి. అనేకమైన వాటిపై ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, కానీ వాటిలో ఇవి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, హార్ట్ రేట్ పెరిగిపోవడము, టెన్షన్ అయిపోవడము, మన అనారోగ్యం కూడా పొందుకోవాల్సిన పరిస్థితికి వచ్చేస్తాం. దేనివల్ల అండి? ఒత్తిడి వలన. అందుకనే నరమాత్రం నాకు ఏం చేయగలరు, నా దేవుడు నాకు సహాయకుడు అని చెప్పి దేవుని పైన మన భారాన్ని వేసినప్పుడు మన ఆరోగ్యం కూడా, దేవుడిచ్చిన ఆయుష్ను కూడా మనం సంతోషించే ఆ యొక్క భాగ్యం పొందుకోగలుగుతాం. అందుకని ఒత్తిడిని విడిచిపెట్టాలని ఆశపడాలి. అయితే మంచిగా ఎలా ఆలోచించగలం? అస్తమానం మంచిగా ఎలా ఆలోచించగలుగుతాం? వచ్చేవేమో అన్ని నెగిటివ్. ఎలా అండి మంచిగా ఆలోచించుతాం అని మీరు అడుగుతున్నారా? అయితే గనక దేవుని వాక్యంలో నుంచి మనం సమాధానం పొందుకుందామండి. ఎవరు కూడా ఎవరికి నెగిటివ్గా ఆలోచించు అని చెప్పి నాకు నేను చెప్పుకోవసరం లేదు కదా. నువ్వు నెగిటివ్గా ఆలోచించాలి ఈరోజు అని నేను చెప్పుకోవసరం లేదు. ఎందుకు? పాజిటివ్ది వచ్చినా సరే నెగిటివ్గా ఆలోచించుకుంటాం, ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం, స్ట్రెస్ పాలవుతూ ఉంటాం కదా. కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి? పాజిటివ్గా ఆలోచించు అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా. అందుకనే మనం ఏం చేయాలో చూద్దామా అండి. నెగటివ్ థాట్స్ని, బ్యాడ్ థాట్స్కి చోటు ఇవ్వకూడదని ఈ యొక్క వాక్యంలో మనం చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 17 through 24. ఒకసారి అందరు కలిసి బిగ్గరగా చదివి ముగించుకుందామండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈరోజు నాకు సరిపోదండి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా. మీరు స్పష్టంగా అర్థం చేస్తే ఏది చేయకూడదు, ఏ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా మనము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనలో అపవిత్రతను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనట్లుగా మన ఆలోచనలో చేరపట్టి ప్రతి ఆలోచన ద్వారా కూడా నేను ఈ ఆలోచన తప్పకుండా వస్తాయండి చెడ్డ ఆలోచనలు. దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుందా? దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా నేను ఒత్తిడిని తెచ్చుకుంటున్నానా? నా దేవునికి దూరం అయిపోతున్నానా? దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా నా దేవునికి మహిమ వస్తుందా అని చెప్పి పరీక్షించుకొని ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టుకోవాలి. అప్పుడు ఒత్తిడి లేకుండా మనము కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాము. ప్రతి పరిస్థితిలో కూడా మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతామండి. ఇంకొక వాక్యం చదువుకుందామా. 55వ వచనం 55వ అధ్యాయం 9వ వచనం యెషయా గ్రంథం. అందరూ కలిసి చదువుతామండి. ఐజయా చాప్టర్ 55 verse 9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలండి. ఎప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను జాబ్స్కి ట్రై చేస్తూ తప్పకుండా ఫెయిలియర్స్ అంటూ లైఫ్లో వస్తాయి కదండి. ఎప్పుడు కూడా నాకు తనలో ఇష్టమైనది ఏంటంటే, చాలా నచ్చేది ఏంటంటే విశ్వాసంలో నన్ను కూడా అప్పుడప్పుడు బలపరుస్తూ నన్ను కూడా నడిపిస్తూ ఉంటుంది.
ఏంటి అంటే తన ఫెయిలియర్స్కి నేను ఎక్కువ బాధపడతాను అనమాట. తనేమో షైనీ ఇది వస్తే కనుక నాకు చాలా మంచి శాలరీ వస్తుంది, చాలా మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్తే నేను చాలా ఆశ పెట్టేసుకుంటాను. తనకి జాబ్ వచ్చేస్తే చాలు సెటిల్, ఇంకా హ్యాపీ, ఇంకా నాకు కూడా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. అలా ప్రేయర్లో ఉండి ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. మా ఇంటర్వ్యూ అయిపోద్ది అనే టైంకి ఫోన్ పట్టుకొని రెడీగా ఉంటాను, ఎప్పుడు వస్తుంది, ఏం చెప్తుంది అని చెప్పేసి. అయితే రీసెంట్గా ఒక 2-3 టైమ్స్ ఇలానే జరిగిందండి. చాలా ఎదురు చూస్తున్నాను, బయటకు షాపింగ్కి వెళ్ళాను, అయినా సరే ఫోన్ పట్టుకొని చెక్ చేసుకుంటూనే ఉన్నాను తన నుంచి నోటిఫికేషన్ వస్తుందో లేదో. చూస్తుంటే నోటిఫికేషన్ వచ్చింది. ఏమైంది అని చెప్పి తనకి పెట్టాను, ఎప్పుడు రెస్పాండ్ అయితే అప్పుడు అవుతుంది అని చెప్పి. షైనీ రాలేదు షైనీ అని పెట్టిందంతే నా కళ్ళల్లో నీరు తిరిగిపోయాయి అనమాట. నేను ఎంత ఆశపడ్డానో తనకి ఇంత మంచి జాబ్ రావాలని. నెక్స్ట్ దాంట్లో నా దేవుడు నాకు ఇంకా బెస్ట్ ఇస్తాడు షైనీ, నాకు నమ్మకం ఉంది అని చెప్పి తను చెప్పిందండి. నాకు ఎంతగా సంతోషం అనిపించిందంటే, నిజంగా ఇటువంటి విశ్వాసం దేవుని పైన ఉంటే, అంటే నా దేవునికి నా పైన ఉన్న తలంపులు ఎంత ఉన్నతమైన. అప్పుడు నేను కూడా విశ్వాసం ఉంచి నేను అన్నాను, గాడ్ విల్ గివ్ యూ బెటర్ దెన్ ద బెస్ట్ కన్నా బెటర్ ఏదైనా ఉంటే దేవుడు నీకు అది ఇస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి అని చెప్పాను. నిజంగా అండి, మనం కూడా మన కొరకు మనం కలిగి ఉన్న తలంపులు, ఈ జాబ్ ద్వారా నేను సెటిల్ అయిపోతాను, దీని ద్వారా నేను హ్యాపీగా ఉంటాను అనే తలంపు కన్నా, ఇది దేవుడు నాకు బెస్ట్ అయితే నా జీవితంలో అనుమతిస్తాడు, నాకు మంచిది కాకపోతే వాళ్ళే నన్ను తృణీకరించేటట్టు చేస్తారు, ఎందుకు ఒకరోజు నేను వారిని నిలబెట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచుతాడు అని మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసము దేవుని పైన కలిగి ఉన్నప్పుడు మనం కూడా పాజిటివ్గా ఆలోచించగలుగుతాం. చివరిగా ఈ మాట చదువుదాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. నెగటివ్ థాట్స్ వచ్చేది ఎక్కడి నుంచి? అపవాది నుంచి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు ఏం చేస్తాడు? మన దగ్గర నుండి పారిపోతాడు. ఇదే మనకు జవాబు. చివరిగా మనం చూస్తే కనుక దేవుని యొక్క లాస్ ని మనం ఒబే చేయాలి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి, స్పష్టంగా వాటిని నేర్చుకొని పాటించాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. డ్యూటరానమీ చాప్టర్ 18:28-1-14 చూస్తే కనుక దాని యొక్క జస్ట్ నేను చెప్పేస్తానండి. 4వ వచనం వరకు చూస్తే అనేకమైన దీవెనలు ఉంటాయి. ఆ తర్వాత ఆ దీవెనలన్నీ మీరు పొందుకోవాలి అంటే గనక, అంటే సమాధానం ఇవన్నీ మీరు పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను లోబడండి అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు మీరు ధ్యానించుకోండి. అబ్రహాము ఒబే చేశాడు. ఏం చేశాడు? ఒబే చేశాడు, ప్రశాంతంగా ఉండగలిగాడు. నోవాహు ఏం చేశాడండి? ఒబే చేయడం వల్లే కదా చినుకు పడినప్పుడు టెన్షన్ పడలేదు. మిగతా వారు ఏమైపోయారు? ఇప్పటి వరకు జరగంది జరుగుతుంది అని చెప్పి దేవుని ఒబే చేయక వారు కంగారు పడిపోయి తర్వాత కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. కానీ నోవాహు తన కుటుంబం ఎందుకండి ప్రశాంతంగా నావలో ప్రయాణం చేశారు? దేవుణ్ణి ఒబే చేశారు, దేవునికి లోబడ్డారు, ప్రశాంతంగా ఉండగలిగారు. మన జీవితంలో దేవునికి లోబడ్డం, దేనిపైన ఆనుకోవడం, దేవుని నమ్ముకోవడము, దేవుని పైన మనం భారాన్ని వేయడము, దేవునికి ఇష్టకరముగా జీవించడము, దేవునికి ఇష్టమైన ఆలోచనలు కలిగి ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మనం కూడా జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలను నెరవేర్చగలుగుతాము. దేవుడు మన కొరకు ఉంచిన ఆయుష్ను జీవించగలుగుతాము. దేవుడు మనకిచ్చిన సమయంలో సంతోషంగా ప్రశాంతంగా జీవించగలుగుతాము. అందుకనే దేవుని పైన విశ్వాసం ఉంచుదాం, పూర్తిగా దేవుని పైన ఆనుకుందాం. కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట మనందరికీ కలిసి చెప్దామా? ప్రభా, నేను నిన్ను నమ్మాను, నిన్ను ఆశ్రయించాను, నరులేమి చేయగలరు, నాకు ఏ భయం లేదని మీ గుండెల పైన ఒక చేయి వేసుకొని చెప్తారా అండి? ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను, సంపూర్తిగా నేను నిన్ను నమ్ముతున్నాను, సంపూర్తిగా నేను నీ పైన ఆనుకుంటున్నాను అని. ప్రభువా, నీ నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా,